రాజులు వాళ్ళకి 100 ఎకరాలు ఉంది, నాకేం సంబంధం అండి? పోయేటప్పుడు 100 ఎకరాలు వస్తుందా మనతోటి? లేదు లేదు, నన్ను బాగా అంటే మరి చూసుకోవాలి. ఇప్పుడు మీరు రెండో పెళ్లి చేసుకున్నారు అనుకోండి, ఆయన మీరు ఎలా బతుకుతారు? మరి ఆయనకి ఇన్కమ్ ఉండాలి కదా, ఎంతో కొంత ఇన్కమ్. నాకు 10 కోట్లు ఆస్తి ఉందండి. మా కూతురికి 39 కోట్లు కట్నం ఇచ్చాం. అయినా నా షేర్ నాకుంది. దాంతో హ్యాపీగా ఉంటాం. అయితే ఆయనకి ఆదాయం లేకపోయినా పర్వాలేదు, నన్ను బాగా చూసుకోవాలి. బాగా చూసుకోవాలి. ఆదాయం ఓకే. ఉండకూడదని ఏం లేదు. నేను అనుకుంటున్నా ఆయన్ని కొంచెం అంటే మంచి బొటిక్ ఒకటి స్టార్ట్ చేస్తే మార్నింగ్ అంతా ఆయన చూసుకుంటారు, ఈవినింగ్ 5 to 6 నేను బొటిక్ చూసుకుంటా, మళ్ళీ తర్వాత ఆయన వచ్చి చూసుకుంటారు. అట్లా ఇద్దరం వి విల్ డూ సంథింగ్ క్రియేటివ్. మీ క్యాస్ట్ ఏంటమ్మా? మేము చౌదరీస్, కమ్మోళ్ళు, పెద్ద కమ్మోళ్ళు. పెద్ద కమ్మోళ్ళు. మీకు అదే క్యాస్ట్ కావాలా, ఎవరైనా పర్వాలేదా? ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు. కాకపోతే మిమ్మల్ని బాగా చూసుకోవాలి. నన్ను బాగా చూసుకోవాలి, నన్ను ఏం అనకూడదు. సినిమాలకి వెళ్తే ఎందుకు సినిమాలు చూస్తున్నావు అనకూడదు, డ్రెస్సులు ఎక్కువ కొంటున్నావు ఎందుకు అనకూడదు, వారానికో డ్రెస్ కొంటావా అట్లా అనకూడదు, స్వీట్లు తింటుంటే కూడా ఏంటి ఎన్ని స్వీట్లు తింటావు అనకూడదు. జనరల్ గా స్వీట్లు తింటే మనోళ్ళు, ఆంధ్ర వాళ్ళు అమ్మో ఇన్ని స్వీట్లా అంటారు, అలా అనకూడదు. ఇంకేంటి కండిషన్స్? అంటే ఆయనకి వయసు ఎంత ఉండొచ్చు? మీరు 56, ఆయనకి ఎంత ఉండాలంటారు వయసు? ఆయన నాకన్నా చిన్నోడైనా పర్వాలే, పెద్దోడైనా పర్వాలే. అంటే మరీ ముసలోడు కళ్ళు కనిపించలేదు అట్లా అంటాడు కాదు,